సార్ నమస్కారం సార్. నా పేరు పగడాల సైదుల్ యాదవ్. తిరుమలగిరి సాగర్ మండలంలో తిరుమలగిరి మండల్ హెడ్ క్వార్టర్లో మా విలేజ్ తిరుమలగిరి సార్. దీంతో భాగంగా మన టీవీకి నమస్కారం సార్. చెప్పండి సార్. సైదుల్ గారు, మీ భార్యకు ఆరోగ్యం బాగాలేదంటున్నారు. ఓకే, అందరి ఆశీస్సులతోటి మీ భార్య చల్లగా నూరేళ్ళు చల్లగా మంచిగా ఆరోగ్యంగా బతుకుతుంది, మంచిగా ఉంటుంది, ఏం కాదు. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ ప్రజలకి మీకు అందరికి కూడా దసరా శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు ఈ సైదులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనిచేస్తుండు, ఎప్పుడు వచ్చిండు పార్టీలకి, పార్టీ కోసం చేసే సేవలేంటి? సార్, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, దాంట్లో భాగంగా ఇప్పుడు పెట్టినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు. ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీలకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కంకణబద్దులైనటువంటి రేవంత్ రెడ్డి సారు ఉన్నాడు కాబట్టే అందరినీ కలుపుకోబోయేటటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బాటలో ఖచ్చితంగా మేము నడవాలన్న ఒక ఆలోచనతోనే మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది సార్. అంటే మీరు గతంలో కాంగ్రెస్లోకి రాకముందు ఏ పార్టీలో పనిచేసారు, అక్కడ ఎట్లాంటి మీకు న్యాయం జరిగింది, లేకపోతే అవమానాలు ఏమైనా జరిగినాయా? సార్, అక్కడ నేను గతంలో 2014 ఎలక్షన్ మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి సార్కి పనిచేసిన క్రమంలో జానారెడ్డి సార్ గెలిచిండు సార్. గెలిచిన తర్వాత ఏమైందంటే, నేను అంతకుముందు ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక నాకు అన్ని రకాలుగా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత కూడా నన్ను బాగా ఇబ్బందులు పెడుతున్నటువంటి క్రమంలో నేను తప్పని పరిస్థితిలో పార్టీలకు పోవాల్సింది వచ్చింది సార్. మనస్ఫూర్తిగా కూడా ఇక మనకు ఏ రకంగానంటే ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా పోవాలన్న ఒక ఆలోచనతో పోయినా సార్. పోయిన తర్వాత కూడా అంతంత మాత్రంగానే ఉండుండే సార్. జరిగింది, ఆ జర్నీ జరుగుతూనే ఉన్నది. జరుగుతున్న క్రమంలో కూడా చేసినాం ఎన్నో పార్టీకి, ప్రజలకు, ఆ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రజలకు అనునిత్యం వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం కావచ్చు మేము అందుబాటులో ఉండి పనిచేసుకున్నాం సార్. కాకపోతే ఏంటంటే, ఇక ప్రజలు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచనతోని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది సార్. ఇక్కడ నోముల నరసింహయ్య గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచిండు టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఆయన చనిపోయిన తర్వాత నోముల భగత్ పోటీ చేసిండు కదా, జానారెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? సార్, జానారెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నోముల నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రజలకు మెయిన్గా ఏంటంటే ఎంతో సింపతి చూపించారు సార్. ఈ యొక్క వాదం కావచ్చు, దాంట్లో భాగంగా ఈ తండ్రి చనిపోయి కొడుకుని లైన్ మీద తీసుకొచ్చారు, పార్టీ టికెట్ ఇచ్చింది. సరే, ఏది ఏమైనా కావచ్చు, గత 5 సంవత్సరాలు పార్టీ మంచిగానే చేసింది కాబట్టి, బైపోల్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఏం ఆలోచన చేస్తారంటే సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి బైపోల్ వచ్చిన తర్వాత కంపల్సరీ అధికారంలో ఉన్నటువంటి పార్టీనే గెలిపించుకోవాలన్న ఒక ఆలోచనతోనే ప్రజలు గెలిపించుకున్నారు సార్. ఓకే, ఎలా ఉంది నరసింహయ్య ఉన్నంతకాలం పరిపాలన 2.5-3 ఏళ్లలో ఎలాంటి పరిపాలన అందించిండు, ఎలాంటి సేవలు చేసిండు? అతను తనయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ అట్లనే కొనసాగించి ఎలాంటి సేవలు అందించారు? నరసింహయ్య గారు ఉన్నప్పుడు వాస్తవికంగా చెప్పాలంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, అన్ని రకాల పనులు కూడా చేసిండు సార్. సరే, దురదృష్టవశాత్తు ఆయన మరణం తర్వాత ఏదైనా వాస్తవంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయం చేస్తే ఒక లెక్క ఉంటుంది, అనుభవం లేనటువంటి వ్యక్తి చేస్తే ఒక రకంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సార్, ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి అని చెప్పేసి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అర్హులు అయితేనే ఇక్కడ ప్రజల బాధలు కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి కష్టసుఖాలు కావచ్చు, గతంలో పార్టీ నిలబడాలి అని చెప్పి అంటే ఫస్ట్ కార్యకర్త కరెక్ట్గా ఉంటేనే పార్టీ నిలబడతారు సార్. కార్యకర్త నికాసైనటువంటి కార్యకర్త ఎవరో తెలుసుకున్నటువంటి వ్యక్తి నోముల భగత్ సార్. దీంట్లో భాగంగా నరసింహయ్య గారు ఆలోచనతోని అందరికీ ఫోన్లు చేసుకుంటూ ఎన్నో రకాలుగా, అరే బిడ్డ నేనున్నారా అని చెప్పేసి వాస్తవంగా నేను బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి ముఖ్య కారణం నోముల నరసింహయ్య అనేటటువంటి పెద్ద మనిషి ఒక అసెంబ్లీ టైగర్గా పేరు పొందిండు అనే ఒక చిన్న ఆలోచన చేసుకొని ఈ పెద్ద మనిషి నాకు ఇన్నిసార్లు ఫోన్ చేసి నా ఇంటి దగ్గరికి 5-6 సార్లు వచ్చిండ్రు. నేను ఆ రోజు చెప్పిన, సార్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ఇక్కడ నేను హాలియా సెంటర్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో
నన్ను ప్లస్ నా కుటుంబంతో పాటు అంటే పార్టీకి ఎంతమంది అయితే అండగా పనిచేసినటువంటి వ్యక్తులకు కూడా ఇందిరమ్మ కాలనీ కావచ్చు, జానారెడ్డి నగర్ కావచ్చు, అక్కడ 16-17 ఫ్లాట్లు పెట్టి ఇండ్లు ఇచ్చినటువంటి వ్యక్తి సార్. మాకు ఏ రకంగా మాకు అన్యాయం జరగలేదు ఈ పార్టీలో. కాకపోతే మీరు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పని పరిస్థితిలో వద్దామన్న ఒక ఆలోచనతో ఆయన యొక్క పలకరింపు ద్వారానే నేను పార్టీలకు పోవాల్సింది వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే నోముల భగత్కి మాత్రం ఫస్ట్ కొంచెం దుడుకుతనం ఎక్కువ ఉన్నది సార్. దీంట్లో భాగంగా ఎంతోమంది ప్రజలు ఆయన దగ్గరికి పోతున్నా కానీ డిలే సమాధానం చెప్పడం. దీంట్లో భాగంగా ఇంతవరకు చరిత్రలో కూడా సార్ నాగార్జున సాగర్ నియోజకవర్గం పేరు కంటే ముందల చలకుర్తి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అనేటటువంటి కార్యక్రమంలో ఈ నియోజకవర్గానికి 2 పేర్లు ఉన్నాయి. ఆ చలకుర్తి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కూడా సార్ ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత 56,000 మెజారిటీతోని ఓడిపోవడం అంటే 2 సంవత్సరాలు కరెక్ట్గా 18 నుంచి 19 నెలల పరిధిలో ఈ యొక్క భగత్కి అవకాశం కల్పిస్తే ఎవరిని ఎక్కడ గుర్తించాలో తెలుసుకోక అన్ని రకాలుగా డైరెక్ట్ నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పేసి అంటే ప్రజలు ఇప్పుడు ఈ తిరుమలగిరి గ్రామం ఉన్నది సార్. ఇక్కడ ఒక కార్యకర్తని కరెక్ట్గా ఆలోచన చేస్తే కార్యకర్త పోయి ప్రజలందరి మధ్యలో ఉండేసి ప్రజల మన్నలను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చేసి ఇస్తాం, మేము లేదు అని చెప్పేసి అనే ఒక ఆలోచనతో మొండి వైఖరితో ఓడిపోవడం జరిగింది సార్. అంటే ఇక్కడున్న స్థానిక ప్రజలు భగత్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటని అడిగితే ఆయన యాదవులకు మాత్రమే న్యాయం చేయాలి, యాదవులు అయితే నా దగ్గరికి రావాలి, బాగా కుల మత పిచ్చిలు బాగుండేది, అందుకోసం ఇలా యాదవులే ఓడగొట్టిరని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అదేం లేదు సార్. ఇప్పుడు నేను కూడా యాదవే సార్. నా పేరు పగడాల సైదుల్ యాదవ్. ఏంది ఆయన యాదవ్ ఇంకోటి అనేది కాదు సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే సార్, ఒక వ్యక్తికి ఒక టీచింగ్ చేసినటువంటి వ్యక్తికి 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ ఇస్తుంది. గవర్నమెంటే నీ సేవలు సరిపోయినాయా అని చెప్పేసి పక్కన పెడుతుంది. ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ కరెక్ట్గా నడవలేనటువంటి వ్యక్తికి నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినావు. చైర్మన్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది? నికాస్ అయినటువంటి కార్యకర్తలను వదిలిపెట్టుకొని రిటైర్డ్ అయినటువంటి వ్యక్తికి ఇస్తే నీకు రాజకీయ అవగాహన లేదు. ఫస్ట్ రాజకీయ అవగాహన ఉంటేనే రాజకీయం చేయాలి సార్, లేకపోతే వేస్ట్, ఏది ముందుకు సాగదు. ఇప్పుడు ఈసారన్న 56,000 మెజార్టీతో పోయింది, మళ్ళీసారి వచ్చేస్తే నీకు 1,00,000 మెజార్టీ కూడా ఇస్తారు. అక్కడ ఏదో సిరిసిల్ల సిద్దిపేటకు వచ్చినటువంటి మెజార్టీ కూడా ఇక్కడ ఖచ్చితంగా జానారెడ్డి సార్ కావచ్చు, వాళ్ళ తనయుడికి జయవీర్ రఘువీర్లకు ఇక్కడ బ్రహ్మరథం పడతారు సార్. అట్లా ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు ఇక్కడ ఏ విధంగా అమలవుతున్నాయి? దేవుడి దయ వల్ల ఇప్పుడు ప్రజెంట్గానైతే ఈ యొక్క గ్యాస్ కార్యక్రమం కావచ్చు, అది మంచిగానే ఉన్నది సార్. 500లకు సంబంధించినటువంటి గ్యాస్ కావచ్చు, నిన్ననో మొన్ననో కూడా స్టార్ట్ అయింది. మహిళలకు సంబంధించేసేసి ఈ యొక్క గ్యారెంటీకి సంబంధించి రుణమాఫీ దేవుడి దయ వల్ల సక్సెస్ అయింది. ఇక ఒక వారం 10 రోజులు అటు ఇటు ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా క్లియర్ అయిద్దని చెప్పేసి అని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్పడం జరుగుతున్నది. ప్రజల మధ్యన అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ మంచిగా ఉన్న సార్. ఇంకోటి కొత్త సీఎం కాబట్టి అన్ని రకాలుగా ఆయన అధ్యయనం చేసుకుంటూ అందరి సూచనలు తీసుకుంటున్నాడు, ప్రతి ఒక్క మంత్రి సూచనలు తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని నేను సీఎం కదా అని చెప్పేసి ఒక గర్వం లేకుండా అందరినీ కలుపుకపోయి ఎవరి దగ్గర ఎలాంటి మెసేజ్ ఉన్నది, దీన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోని మంచి సీనియర్స్ని, ఐపీఎస్ని, రిటైర్డ్ ఐఏఎస్ని అందరి సూచనలు తీసుకొనే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి 6 గ్యారెంటీలు కూడా 1, 2 ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు సక్సెస్ అయింది. అన్ని రకాలుగా జరుగుతూనే ఉన్నాయి సార్. అభివృద్ధి పదంలో అయితే ఉన్నది. ఓకే, ఇక్కడ స్థానిక ప్రజలు 6 గ్యారెంటీలో భాగమైన ఈ రుణమాఫీ పూర్తిగా కాలేదు, ఈ 200 యూనిట్ల కరెంటు కూడా రావట్లేదు, గ్యాస్ కూడా పడలేదు, ఈ సమస్యలు చెప్పడానికి కూడా ఎవరు లేరు అని చెప్పేసి అంటున్నారు, చాలా బాధపడుతున్నారు. అట్లాంటి బాధితులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా 4 రోజులు అటు ఇటుగా జరుగుతున్న సార్. ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు వచ్చినది. ఇప్పుడు ఈ గ్రామంలో ఉచిత కరెంటు చాలా వరకు వచ్చిన సార్. 90% ఇక్కడ ఉచిత కరెంటు వచ్చినది. ఇక ఎక్కువ పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ఇంకా లబ్ధిదారులకు వచ్చింది. ఇంకా మిగతాది ఏమైనా ఉంటే అటో ఇటో జరుగుతుంది సార్. గ్యాస్ పరంగా కావచ్చు మంచిగా ఉన్నది సార్. పాలన అయితే మంచిగా ఉన్నది. ఇక దాన్ని అందరి సూచన మేరకు అయితే నడిపిస్తూ ఉన్నాడు. అది కూడా 4 రోజులు అటు ఇటుగా జరుగుతుంటుంది సార్. అంటే నాగార్జున సాగర్ ప్రజలు, స్థానిక ప్రజలు, ఇక్కడి ప్రజలు మీ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు అంటే జానారెడ్డి మా ఎమ్మెల్యే మా ఎంపీ అనే కోణంలో మాట్లాడుతున్నారు. రీజన్ ఏంది, ఎందుకు అంటే ఈరోజు పెద్ద ఆయన యొక్క సూచన తీసుకుంటున్నారు సార్. తప్పేం లేదు కదా సార్. ఎందుకంటే ఆయన గౌరవప్రదంగా అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కుందూరు జానారెడ్డి సార్.
ఆయన తనయుడుగా ఏంటంటే ఆయన ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు కాబట్టి నేను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే కొంచెం సూచన తీసుకొని బయటకు వచ్చేసి వాళ్ళు అనునిత్యం ఉంటూనే ఉన్నారు సార్, ప్రజల మధ్యలో ఉంటున్నారు, అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. మంత్రిగా మన జయవీరు ఎమ్మెల్యే గారు నిన్నగాక మొన్న ఇక్కడ వచ్చేసి మొత్తం గురుకుల హాస్టల్కి సంబంధించి అన్నీ చూసుకుంటుండ్రు, నాణ్యత ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అందరి ముందు ఫోన్లు చేసి అధికారులతోని ఖచ్చితంగా నా దగ్గర పని చేయాలంటే ఖచ్చితంగా మీరు పని చేసేటట్టయితేనే నా దగ్గర పని చేయాలి, లేకపోతే బీ సీరియస్ అని చెప్పేసి కూడా చెప్పి మాట్లాడడం జరిగింది సార్. మేము కూడా ఉన్నాం సార్, అక్కడ మంచిగా జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే తెలియంది తెలుసుకోవడం వల్ల తప్పే ఉంది సార్. ఇక్కడున్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పోతే తెల్లారేసరికల్లా వచ్చి కూర్చున్నారు ఏంటి అని దూషించి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతుంటారని చెప్పేసి మా వీడియోలలో కూడా చాలా ఉన్నాయి. దానిపైన మీరు ఏమంటారు సార్? ఏం లేదు సార్, అది తప్పు సార్. ఎందుకంటే అట్లా మాట్లాడే పర్సన్ కూడా కాదు. అట్లా మాట్లాడేది ఉంటే 56,000 మెజార్టీ ఎట్లా ఇస్తారు సార్? ఆయన అందరిలో గిరిజన పాదయాత్ర అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అన్ని రకాలుగా మనిషి అయితే అనునిత్యం ఫోన్కు రెస్పాన్సిబిలిటీ అవుతాడు. అట్లా అనుకుంటే నేను గత 10-12 సార్లు ఒకటే రోజు ఒక 7-8 సార్లు ఫోన్ చేసిన. మా భార్యకు బాగలేకపోతే కూడా ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి అని చెప్పేసి అంటే తక్షణమే అక్కడ డాక్టర్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందరికీ అందుబాటులోనే ఉంటున్నాడు సార్, అదేం లేదు. ఉదయం 8:30-9 గంటల వరకు అని చెప్పేసి ఒకవేళ వచ్చినప్పుడు ఆయన ద్వేషించి మాట్లాడేది కూడా ఏముండదు సార్. కాకపోతే వాళ్ళు కొంచెం రిస్క్తో నైట్ టైం కూడా ఉండి లేచి వచ్చిన తర్వాత ఆ టైంకి వచ్చేసి ప్రజలతోనైతే సుముఖంగా మాట్లాడి వాళ్ళ యొక్క సమాధానం కూడా క్లారిటీగానే ఇస్తున్నాడు సార్. అదేం అంటే ప్రజలు ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ రాజకీయ అనుభవం లేదు, వాళ్ళ తండ్రి గతం నుంచే కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, హోమ్ మినిస్టర్ కూడా చేసిండు కాబట్టి ఆయన సలహాలు సూచనలు ఏ పని ఉన్నా ఆయన అడిగి ఇక్కడ ప్రజలకు చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. అదేం సార్, 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జానారెడ్డి కొడుకులకు రాజకీయం గురించి తెలియదంటే ఎట్లా సార్? 100% వాళ్ళు కనీసము 4 సార్లు మా దగ్గర పాదయాత్రలు చేసేటప్పుడు కావచ్చు, జానారెడ్డి సార్ కోసం గుర్రంపూడి నుంచి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్రలో ఇద్దరు రఘువీర్ కావచ్చు, జయవీర్ కావచ్చు, వీళ్ళు మొత్తం ప్రజల సమస్యల పట్ల తెలుసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా నెల్లికల లిఫ్ట్కి సంబంధించి కూడా అన్ని రకాలుగా తెలుసుకొని అక్కడికి పోయి దాన్ని ఎట్లా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అనేది తెలుసుకుంటారు సార్. అది ఇప్పుడు లిఫ్ట్ గురించి తెలియనప్పుడు తెలుసుకోవడం వల్ల ఏంటి సార్? తప్పే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారు, ఆయనకు కొన్ని తెలియకపోతే దాంట్లో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్లని, ఐపీఎస్లని, మంత్రులని, ముఖ్య సలహాదారులు కూడా ఎందుకు సూచన తీసుకోవాలి కదా సార్? తప్పదు, తీసుకుంటేనే కదా సార్ అభివృద్ధి జరిగేది. తెలియంది తెలుసుకోవడం వల్ల తప్పు కూడా ఏం లేదు కదా సార్. కానీ తెలియదనేది తప్పు. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే రాజకీయంగా, సార్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే వాళ్ళు పుట్టిరు. ఆ తర్వాత 7 సార్లు అంటే వాళ్ళ వయసు ఎంత సార్? 35 నుంచి 40 ఏళ్ళు ఉంటాయి. కానీ ఖచ్చితంగా అట్లాంటిది ఏం లేదు సార్, రాజకీయం కూడా తెలుసు వాళ్ళకి. అంటే ఇక్కడ కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు గత ప్రభుత్వం స్టార్ట్ చేసి ఇక్కడితోటే ముగించింది. మరి ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తారా అని చెప్పేసి కొంతమంది ప్రజలు అనడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఈరోజు ముఖ్యంగా ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి కావచ్చు, దాంట్లో భాగంగా ఏదైతే అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముఖ్య ఆలోచన ఏం చేస్తున్నారంటే సార్, ఈ యొక్క లిఫ్ట్ కావచ్చు, ఇంకా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు మా దగ్గర రోడ్డు గురించి కూడా సార్, మొన్న అసెంబ్లీలో సారు ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే, ముఖ్యంగా ఈ నూతన మండలం అయినటువంటి తిరుమలగిరి సాగర్ యొక్క ప్రాంతంలో మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ హైవే రోడ్డు అంటే డబల్ రోడ్డు లేక ట్రాఫిక్ పెరిగి దీని గురించి బాగా అసెంబ్లీలో అడగడం జరిగింది. దాని యొక్క బిల్లు కూడా క్లియర్ చేసుకున్నారు. అనుకున్నంత తొందరలో మీకు ఇది కావచ్చు, గవర్నమెంట్ తిరుమలగిరి మండల హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, పోలీస్ స్టేషన్ నూతన భవనం కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ నూతన బిల్డింగ్ కావచ్చు, ప్రతి ఒక్క నూతన బిల్డింగ్స్ మీ మండలానికి అందిస్తామని చెప్పేసి అని చెప్తున్నారంటే అది అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నట్టే కదా సార్. ఈ నెల్లికల్ లిఫ్ట్కి సంబంధించి కూడా 1-3 సార్లు అధ్యయనం చేసుకుంటూ తెలుసుకుంటున్నాడు. తెలియంది తన తండ్రి ద్వారా తెలుసుకొని ఏ విధంగానైతే మనం ఎవరితోని మాట్లాడితే దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతామని చెప్పేసి అందరికి సంబంధించినటువంటి ఆఫీసర్లందరినీ అక్కడికి ఆ లిఫ్ట్ దగ్గరికి పిలుచుకున్నాడు సార్. పిలుచుకొని దాంట్లో భాగంగా చేస్తూనే ఉన్నాడు సార్. సార్ ఇక్కడున్న కొంత మిత్రపక్ష కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మిత్రపక్ష నాయకులు కానీ మొత్తం కూడా ఒకే ఇంట్లో 2 పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే. ఇది గతంలోనేమో కుటుంబ పాలన అన్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా రెడ్డి రాజ్యం కదా, రెడ్డిలా పరిపాలిస్తున్నారు, మా బీసీలను అనగదొక్కుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. దానిపై నువ్వు బీసీగా ఏం చెప్పదలుచుకున్నావు?
సార్ అదేం లేదు సార్, ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ప్రోటోకాల్స్ విషయానికి వచ్చేస్తే కూడా నికాసైనటువంటి కార్యకర్తలని గుర్తించి వాళ్ళు బీసీలా ఎస్సీలా ఇంకోటి లేకుండా కూడా ఆలోచన చేసేసి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ తలసాని చంద్రశేఖర్ అని చెప్పేసి ఆయనకు వైస్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అట్లాంటిది ఏం లేదు సార్, కుల మతాలకు అతీతంగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే అట్లా అనుకుంటే వీళ్ళ ఇంట్లో 2 పోస్టులు వచ్చినాయి అని చెప్పి అంటే కేసీఆర్ గారి ఇంట్లో 4 పోస్టులు వచ్చినాయి కదా సార్. కేసీఆర్ గారి ఇంట్లో 4 పోస్టులు వచ్చినాయి. కేటీ రామారావు గారు మంత్రి చేసిర్రు, కవితమ్మ గారు ఎమ్మెల్సీ చేసిండ్రు, సంతోష్ బాబు గారు చేసిర్రు, ఏంది హరీష్ బాబు గారు చేసిర్రు. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిందే కుటుంబ పాలన కదా సార్. వీళ్ళు ఏం చేసిర్రు సార్, ప్రజలు ఇప్పుడు అధిష్టానం టికెట్ ఇచ్చింది, టికెట్ ఇస్తే ప్రజలు ఖచ్చితంగా మంచి చేస్తారనే ఒక ఆలోచనతో గెలిపించారు. వాళ్ళు మంచి చేయడం కోసం ప్రయత్నిస్తారు సార్. ఇచ్చి కరెక్ట్గా 8-9 నెలలు కావట్లేదు సార్. ఇంతలోనే అభివృద్ధి అని చెప్పి అంటే వాళ్ళు కూడా అంతా సెట్ చేసుకోవాలి కదా సార్. సార్ ఇక్కడున్న జేవీ రెడ్డి ఎమ్మెల్యే గారు పార్టీ కోసం జెండా మోసి పార్టీ కండలు కప్పి ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసిన వాళ్ళని పక్కకు పెట్టి నూతనంగా బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రస్తుత ప్రాధాన్యత ఇస్తున్నాడు. మమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పేసి ఇక్కడ చాలామంది వాళ్ళ బాధని చెప్పుకోవడం జరుగుతుంది సార్. ఈ గుర్తింపు విషయంలో ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము 100% పెడతాం. ఇప్పుడు అట్లా అనుకుంటే పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ ఈరోజు పదవులు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా అట్లాంటిది ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా పెద్దయిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. దాంట్లో భాగంగా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా గౌరవ సలహాదారుడు మా జానారెడ్డి సార్ దృష్టిలో కూడా పెట్టేసి అట్లా జరగకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ కోసం కష్టపడ్డ ఇంతకు ముందు పడ్డటువంటి వ్యక్తులకు కావచ్చు, ఇప్పుడున్నటువంటి నూతనంగా వచ్చినటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అందరికీ మంచి జరిగేలా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే చాలా అనుభవంతో ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు కాబట్టి ఏంది రాజకీయంగా ఒక మంచి పెద్ద చాణక్యుడు అని చెప్పేసి ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ కుందూరు జానారెడ్డి సార్. అట్లాంటిది జరగదు. ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా గౌరవించడం అయితే దాంట్లో జయవీర్ బాబు గారు మాత్రం చాలా అంటే చాలా గౌరవంగా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా ఆయన యొక్క సేవలు కావచ్చు, ఆయన యొక్క ఆకర్షణ వెంటనే పిలుచుకొని ఆత్మీయంగా తమ్ముడు అని చెప్పేసి భుజం మీద చేసుకొని హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి జయవీర్ సార్. ఇంకోటి అట్లాంటిది ఏదైనా అక్కడో ఇక్కడో ప్రతి పార్టీలో ఉన్న సార్, ఇప్పుడు వాడు ముందుకు వచ్చిందని చెప్పేసి నేను రాలేదని చెప్పేసి అంటే వీళ్ళ మధ్యన విమర్శలు పెట్టుకొని ఆయన మీద రుద్దుతున్నారు తప్ప కానీ అట్లాంటిది ఏం లేదు సార్. ప్రతి ఒక్కరిని గౌరవప్రదంగా అయితే అందరికీ ఇప్పుడు మేము మొన్ననే వచ్చినాం సార్, మొన్న ఎంపీ ఎలక్షన్లో వచ్చినాం. మేము కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం. మరి మాకు కూడా చాలా గౌరవంగానే ఉంటున్నారు. దాంట్లో భాగంగా మాకంటే ముందర ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం జరిగింది. అంతా మంచిగానే ఉన్నా సార్. అదేదైనా ఉంటే మాత్రం తప్పకుండా ఆయన దృష్టిలో పెడతాం సార్ మేము కూడా. అంటే ఇక్కడ రఘువీర్ రెడ్డి గారికి 5,50,000 చిల్లర ఎన్నికలలో ఓట్లు రావడానికి గల కారణం ప్రతిపక్ష నాయకులు గట్టిగా లేక జానారెడ్డి ముఖం చూసేసిరంటారా? 100% ఇక్కడ పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లోపం. దీంట్లో మొదటిసారిగా మనకు ఎంపీగా వచ్చినటువంటి అభ్యర్థి కూడా మంచి వ్యక్తి అని చెప్పేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉన్నది. ప్రజల మధ్యలో ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేశారు సార్. ఆలోచన ఇప్పుడు నా ఓటు నేను వేసుకుంటా, మీ ఓటు మీరు వేసుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుంటారు కదా సార్. ఒక అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఆ ఫ్లో ప్లస్ అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు. 10 సంవత్సరాలు చేసిండు కేసీఆర్ గారు. ఏం చేసిండు? 3 ఎకరాల భూమి ఎటుపోయింది. దాంట్లో భాగంగా ఇంతవరకు ఇక్కడ డబల్ బెడ్రూమ్ అనేది ఇక్కడ జాడలేదు. ఎక్కడ చేసిండో చెప్పాలి. దళితులకు 10 లక్షల లోన్ అని చెప్పేసి అన్నాడు, బీసీలకు ₹1,00,000 లోన్ అన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి సార్. కానీ ఏది కూడా ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. కానీ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు ఇచ్చుకున్నాడు. ఏంది అవతల పక్క ఎవడన్నా ఉండి డాగులు వేస్తే వాడిని పిలిపించుకొని టవల్ కాపడం, వానికి ఒక పదవి ఇవ్వడం. ఈ రకంగా చేస్తే ఏం ముందుకు పోతుంది సార్ పార్టీ? నువ్వు భయపడుతూ పార్టీ నడిపినావు తప్ప కానీ ఖచ్చితంగా నిజాయితీవంతంగా నిబద్ధతతో నేను ఖచ్చితంగా ఒక రాష్ట్ర సీఎం అంటే అన్ని రకాల ఆలోచన చేయాలి. ఆయన జాడ దొరకదు, ఏదైనా ఉంటేనేమో వేరే ఎక్కడో ఉంటున్నాడు అని చెప్పేసి అంటారు. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు సార్? హరీష్ రావు గారు, తప్పితే సంతోష్ బాబు గారు, కేటీఆర్ సారు, వీళ్ళు నడిపిస్తున్నారు తప్ప కానీ మాలాంటి నికాస్ అయినటువంటి కార్యకర్తలని ఎమ్మెల్యే భగత్ అనేటటువంటి వ్యక్తి కూడా మమ్మల్ని కరెక్ట్ గుర్తించుకోలేకపోయాడు. మేము నియోజకవర్గ వ్యాప్తంగా నాది పుట్టిన గడ్డ ఇక్కడ తిరుమలగిరి గ్రామం సార్. నా అత్తగారు పెద్ద ఊర. ఏంది నా మేనత్తలు ఉన్నటువంటిది నిడమనూరు మండలం. నాకు 7 మండలాలతోని సంబంధాలు ఉన్నాయి. అందరి మధ్యలో కలుపుకుంటూ పోతాం. మేము ఇక్కడ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రతి దగ్గర అరే సైదులన్న లాంటి మా ఊళ్ళో ఒకడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనే ఆలోచన ప్రజలు చేసుకుంటున్నారు. కానీ నీకు 24 గంటలు నీకు పని చేస్తున్నా కానీ నీకు కనీసం ఇంత కూడా గంత
ఇది లేకుండా ఉన్నటువంటి అంటే నిన్ను నమ్ముకున్నటువంటి మాకే ఏ రకమైనటువంటి పదవులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు కావచ్చు లేనప్పుడు ప్రజల మధ్యలో ఏముంటుంది సార్ మీకు? ప్రజలను గుర్తించాలి. నికాస్ అయినటువంటి కార్యకర్త కాడి నుంచి ఓటర్ వరకు నువ్వు వాళ్ళ యొక్క బాధలు తెలుసుకుంటే కదా సార్. నీకు పార్టీ గురించి అనుభవమే లేనటువంటి వ్యక్తి మా దగ్గర రాజకీయాలు చేయడమే కరెక్ట్ కాదు సార్. ఆయన నోముల భగత్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టోటల్గా కాడెత్తేయడం జరిగింది. నువ్వు జనాలకు అందుబాటులో లేవైతివి, నిన్ను ప్రజలు గెలిపించాలంటే ఏం గెలిపిస్తారు సార్? ఒకసారి 2014లో నోముల నరసింహయ్య గారికి ఓట్లు వేసిర్రు. ఆ రోజు జానారెడ్డి సార్ గెలిచిండు. 2018 ఎలక్షన్లో నరసింహయ్య గారిని గెలిపించిన తర్వాత సరే దురదృష్టవశాత్తు పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్టుగా టైం బాగాలేదు. ఆయన మరణం తర్వాత ప్రజలు ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి సార్. బైపోల్ వచ్చిన క్రమంలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ఏది ఏమైనా కావచ్చు, ఇతను నడిపిస్తాడా నడిపేయలేడా అనేది ఒక అవకాశం ఇద్దాం అని చెప్పేసి ప్రజలందరికీ ఒక సానుభూతి వ్యక్తంతో నీకు భారీ మెజారిటీ ఇచ్చారు. పెద్దలు జానారెడ్డి మీద భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత కూడా నువ్వు గెలిపించిన కాడ నుంచి అది ఒంటెద్దు పోకుండా పోయి నేను ఒక ఎమ్మెల్యే అంటే అది ముళ్ళ కిరీటం లాంటి పదవి సార్. కూర్చుంటే కూర్చుకుంటుంది, లేస్తే కూర్చుకుంటుంది అనేటటువంటి బాధ్యత ఉంటేనే అది నడిపించగలుగుతారు. కానీ అనుభవం లేక ఏంది వాస్తవంగా చెప్పాలంటే సార్ నా వయసు 46 సంవత్సరాలు సార్. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారి యొక్క వయసు 39 నుంచి 40 ఏళ్ళు ఉంటాయి సార్. ఆయన రాజకీయం చేసినటువంటి నోముల నరసింహయ్య గారి కుటుంబంలో పుట్టిన తర్వాత కానీ ఆయన యొక్క 2018 ఎలక్షన్కే డైరెక్ట్ వచ్చిండు. అంతకుముందు ఒక 2 ఇయర్స్ అడపదడప వచ్చిపోయేది. ఇక్కడ నకరేకల్లో ఎవరెక్కడ ఉన్నారనేది, ఏ కుటుంబం ఎక్కడ ఉన్నది భగత్కు తెలుస్తుంది సార్. ఆయన పుట్టిన గడ్డ అక్కడ కాబట్టి ఇక్కడ తెలవాలంటే చాలా మైండ్కి ఎంతో ఉపయోగిస్తే కానీ ఇక్కడ ప్రజలు ఎవరు ఏందనేది అర్థం కాదు సార్. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని దగ్గర తీసుకుంటుంటివి ఏంది వీడు మనోడే అని చెప్పేసి అని అన్నావు. అంటే కొన్ని ఉంటాయి సార్. ఏంది పార్టీకి ఏ పార్టీ నుంచి ఎవరున్నారు, వీడు ఎందుకు వచ్చిండు, ఈయన పేరు అడిగి పక్కన తెలుసుకునేటటువంటి పరిస్థితి మీకున్నది. కాబట్టి నా యొక్క ఆలోచన ప్రకారంగానైతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నోముల భగత్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగానైతే కరెక్ట్ కాదు. ఏది మళ్ళా ఏదైనా అవకాశం ఇచ్చేస్తే మళ్ళా కూడా నల్లేరు మీద నడకైతుంది సార్. ఏది జయవీర్ రెడ్డి గారి యొక్క గెలుపు సార్. ఇక్కడ కోటిరెడ్డి ఎమ్మెల్సీ భగత్ 2 వర్గాలతోటి రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాన్ని అనగదొక్కింది. అందుకోసం నేను బీసీగా ఓడిపోయినని చెప్పేసి అక్కడున్న బీసీ నాయకులు భగత్కు ఒత్తాసు పలుకుతున్నారు. ఏదైనా కరెక్ట్. ఇక్కడ వచ్చేసి మన అడ్వకేట్ కోటిరెడ్డి సార్ ఇంతకుముందు ఏంది ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా ఉండడానికి గల కారణం ఏంటంటే నోముల భగత్ని ఒంటి చేతుల మీద గెలిపేయడానికి ఆయన ప్రయత్నం చేసిండు. ఆయన ప్రయత్నించిండు కాబట్టే ఇక్కడ ఈయన ఎమ్మెల్యే కూడా అయింది సార్. అది తప్పు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఆయనను ఎంతో ఒక సొంత బిడ్డగా ఈయన గౌరవించిండు. కానీ ఆ గౌరవాన్ని ఈయన వచ్చిన తర్వాత, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకుముందేమో బాబాయ్ సార్ అని చెప్పేసి తిరిగిండు. మేము అదే పార్టీలో పనిచేసినాం కాబట్టి ఎవరి మీద ఒక అబద్ధపు నింద వేయడానికి కూడా మాకు ఆలోచన లేదు. ఖచ్చితంగా ఆయన లేకపోతే ఈయన ఎమ్మెల్యే కూడా కాకపోయేది. ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఆయన 100% ఎక్కడ కూడా ఈ యొక్క వివక్ష అనేది లేదు సార్. ఏదైనా ఉంటే పుట్టించుకోవడం మాత్రం ఉన్నది. ఇప్పుడు ఈయన ఓటమి పాలు చేయాలని చెప్పి అనుకుంటే ఆయన ఎందుకు గెలిపిస్తాడు? ఆయనకు ఆ రోజు పదవి లేదు కదా సార్. ఏది ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి పదవి లేదు. ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత పదవి వచ్చింది. పదవి లేక ముందుకైతే ఆయన పూర్తిగా అహర్నిశలు కష్టపడి నిన్ను గెలిపించడంలో కంకణం బద్దులయ్యారు కదా. అంతేగాని ఈయన ఏదైనా ఉంటే సూటిగా అది కాదు ఇది పోదు అని చెప్పేసి అని నువ్వు పని చేస్తావా చేయవా పక్కకు పెట్టు. నేను నీ దగ్గరికి ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరికి నా సమస్యల పట్ల చెప్పుకుంటానికి వచ్చిన. నువ్వు కూల్గా కూర్చోబెట్టేసి మాట్లాడి చెప్తే బాగుంటుంది. నా మీద నువ్వు అసూయగా ప్రవర్తించేస్తే నేను నీ దగ్గర ఏం చెప్పుకుంటా సార్? అంతవరకు ఆ రకంగా జరిగింది సార్. దీంట్లో కుల మతాలకు అతీతంగానే వీళ్ళు నడిపించిర్రు. లేకపోతే ఈ యొక్క ఎమ్మెల్సీ కోటిరెడ్డికి చాలా ఎత్తున వాస్తవంగా పెద్ద ఫాలోయింగ్ ఉన్నది సార్ ఆయనకి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిండు. ఆ పనిచేసిన దాంట్లో భాగంగా పరిచయాలు కావచ్చు, ప్రతి ఒక్క అడ్వకేట్గా ఉండేసి వాళ్ళకి ఎన్నో రకాల సేవలు అందించిండు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఫేత్తోనే ఈయన గెలుపు జరిగింది. అంతే తప్ప కానీ వేరే ఆలోచన ఏం లేదు సార్. అయితే ఇక్కడ జానారెడ్డి గారు 7 సార్లు ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్గా కూడా చేసిండు. ఓకేనా? ఇన్ని చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు ఈ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీని?
ఆ రోజులలో సరే మాకు తెలిసినంత వరకు మాకు ఇప్పుడు కనీసం ఒక 25 ఇయర్స్ నుంచి రాజకీయం గురించి తెలుసు సార్. మేము చూస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ రోడ్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, నాగార్జున సాగర్లో అది ఆసుపత్రి కావచ్చు, మంత్రిగా చేసినప్పుడు అన్ని రకాల జిల్లా వ్యాప్తంగా కూడా అంత అభివృద్ధి పదంలో తీసుకుపోయిండు. నల్గొండలో కావచ్చు, కమలానగర్ హాస్పిటల్ కావచ్చు, ఈ యొక్క మార్కెట్ కావచ్చు, ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండలంలో గతంలో ఎప్పుడో మార్కెట్ ఉన్నది సార్. మార్కెట్ యార్డ్ ఎందుకు వచ్చిందయ్యా అని చెప్పి అంటే అక్కడ జానారెడ్డి సార్ మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మా చిన్నతనంలోనే ఇక్కడికి అన్నీ వచ్చినాయి సార్. ప్రతి ఒక్క విలేజ్లలో కావచ్చు, అన్ని రకాల ఆఫీసులు అయితే 100% మండలాల్లో ఉన్నటువంటి 7 మండలాల్లో అన్ని రకాల ఆఫీసులు ఉన్నాయి. ఇది నూతనంగా అయినటువంటి మండలం కాబట్టి ఇక్కడ లేవు. మేము మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా జానారెడ్డి సార్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ రఘువీరారెడ్డికి కావచ్చు, జయవీరారెడ్డికి కావచ్చు, ఈ యొక్క వెనుకబడ్డటువంటి ఈ తిరుమలగిరి సాగర్ మండలాన్ని అన్ని రకాలుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను సార్. అంటే ఇక్కడ జానారెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనర్హుడా? సార్ ముఖ్యమంత్రి పదవికి 100% అర్హుడు సార్. ఆ రోజులలో గతంలో ఏం జరిగిందంటే సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో మా దగ్గరనే ఒక మీటింగ్ జరిగి ఉండే సార్. పెద్దఊర మండలంలో జానారెడ్డి సార్కు బ్రహ్మరథం పట్టింది. అక్కడ జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈయన హోంశాఖ చేస్తున్నాడు జానారెడ్డి సారు. ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, జానారెడ్డి సారు పెద్దఊర మండలంలో ఒక ప్రోగ్రాంకి వచ్చిండే సార్. ఆ జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తిగా మన ఆ వేదిక ద్వారా ఏమన్నాడంటే, జానారెడ్డి సార్ అన్నాడు కదా, అన్ని రకాల పదవులు మనం అనుభవించినాం, ఏంది ప్రజలకు సేవలు అందించినాం, ఇక ఏదైనా ఉంటే ఒక సీఎం గారు పక్కన ఉన్న తర్వాత ఏం చేసిండంటే ఇక అదొక్క పదవి మనం చేసేది ఉన్నది అని చెప్పేసి అని చెప్పిండు. ఆ తర్వాత ఏం చేసిండంటే సెకండరీ గెలిచిన తర్వాత మా సార్కు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంటే అది 100% అసూయతోనే ఇవ్వలేగా సార్. ఈయనకు మొన్న అంటే వాళ్ళు మెయిన్ కంపల్సరీ మైండ్లో పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా జానారెడ్డి సారు సీఎంగా అర్హుడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి తెలివి, ఆయనకున్నటువంటి మేధస్సి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు ఇట్లాంటి వ్యక్తులు. మా అదృష్టం కూడా ఏంటంటే సార్, ఈ యొక్క మా నియోజకవర్గం కావచ్చు, నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో పోతున్నది అని చెప్పారంటే జానారెడ్డి గారి యొక్క సూచన. దీంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక ఆలోచన, ఏదైనా విషయం ఉంటే మెయిన్గా పెద్దది ఏదైనా విషయం ఉంటే సీఎంగా ఉండి కూడా జానారెడ్డి సార్ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సీనియర్ కాబట్టి తెలుసుకోవడం వల్ల తప్పే ఉన్నా సార్. సార్ ఎక్కడన్నా డైరెక్ట్ మంత్రి పదవులు అయితే ఎక్కడ చేయలే కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా మంచి మేధస్సుతో ఉండి ఆయనని ఈరోజు ఇంత మంచి అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పేసారంటే ఖచ్చితంగా అందరు సూచనలు తీసుకొనే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి సారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది సార్. జానారెడ్డి సారు సీఎం కరువుడని మీరు అంటున్నారు. అధిష్టానం ఎందుకు గుర్తిస్తలేదు? సీనియర్ నాయకుడిని గుర్తించి ఆ రేవంత్ రెడ్డికి ఉన్న పోస్ట్ ఏదో ఇటు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇంకొక విషయం ఏంటంటే సార్, ఆ విషయానికి వచ్చేస్తే జానారెడ్డి సారు ముక్కుసూటిగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసేసి ఆయన యొక్క పనితీరుని మళ్ళా పంపిస్తుంటాడు ప్రజల మధ్యకు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యిండు అని చెప్పేసానంటే ఒక కేసీఆర్ గారు ఆయనను టార్గెట్ చేసిండు. ఆయనను టార్గెట్ చేయడం వల్ల ఈయనకు ఒక ఆలోచన వచ్చేసింది. ఎంతైతే అంత ఆలోచన చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ముఖ్య కారణం ఒక్కటే మాటతో చెప్పాలంటే అది కేసీఆర్ గారి వల్లనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. ఎందుకంటే ఆయన యొక్క లాజిక్స్ మొత్తం ఈయన మైండ్కి ఎక్కించుకున్నాడు. ఈయన మైండ్కి ఎక్కించుకొని నేను ప్రజల మధ్యకి ఏ విధంగా పోవాలి సార్? సాధారణ వ్యక్తిని ఒక సీఎం టార్గెట్ చేసేస్తే ప్రజలు మొత్తం ఏం ఆలోచన చేస్తారు సార్? ఎంత బాధపడ్డాడు, ఎంత క్షోభ అనుభవించిండు ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం గారు. ఆయన కూతురు యొక్క పెళ్ళి కూడా ఆయన కళ్ళతో చూసుకోలేక జైలు నుంచి వచ్చేసి ఒక సాధారణ వ్యక్తిగా ఒక పెద్ద మనిషిగా అక్షంతలేసిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది సార్. ఎందుకంటే ఆ రోజులలో సార్ని చాలా 2015లో ఎంతో ఇబ్బంది పెట్టేసి ఆయనను చెర్లపల్లి జైల్లో వేసి
ఆ తర్వాత నుంచి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఈయన తొక్కుతున్న కొద్దీ ఆయన లేస్తూనే ఉన్నాడు, ఈయన తొక్కుతున్న కొద్దీ ఆయన లేస్తూనే ఉన్నాడు. అట్లా ఈరోజు ఖచ్చితంగా ప్రజల మధ్యలో, ప్రజల గుండెల్లో నాటకపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కుండ బద్దలు కొట్టి మాట్లాడతాడు. అట్లా మాట్లాడింది కాబట్టి ఈరోజు ఆయన సీఎం అయ్యిండు. ఆ సీఎం కావడానికి మెయిన్గా కారణం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా, ఏ మాజీ మంత్రులు కావచ్చు, ప్రజెంట్ మంత్రులు కావచ్చు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత టార్గెట్ చేసేసి మేము అది ఇది అని చెప్పేసి మాట్లాడుతారు. కానీ అధికారం లేనప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్గా కూడా మాట్లాడింది, కౌంటర్స్ ఇచ్చుకుంటున్నటువంటి వ్యక్తి కాళీ రేవంత్ రెడ్డి సీఎం కాబట్టే ఈరోజు ఆయన సీఎం అయ్యిండు. అసలు ఆ కుటుంబమే ఈయనని సీఎం చేసి పెట్టింది. ఎందుకంటే నువ్వు ఒక బాగా అంటే బాగా నలింపు చేసి నువ్వు కాలు కింద దుమ్ము లెక్క చూసినావు రేవంత్ రెడ్డిని. మరి అట్లాంటి వ్యక్తిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు అధికారం అప్పచెప్పింది సార్. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు 100% రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు. రేవంత్ రెడ్డి ఆ పాలన నడిపించాలంటే అది ఆయనతోనే సాధ్యం. ఎందుకంటే సూచన తీసుకుంటారు సార్. ఒక బాబాయ్ కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, జానారెడ్డి సూచన తీసుకొని, మంత్రి కోమటిరెడ్డి సూచన తీసుకుంటుండు, అటు పొంగులేటి ప్రతి ఒక్క మంత్రుల సూచన తీసుకొని, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అందరి మంత్రుల సూచనలు తీసుకొని ఆయన అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాడు. ఆయన సీటుకు అడ్డేలేదు సార్. మళ్ళీ కూడా వచ్చే 5 సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు సార్. సార్ చివరిగా సర్పంచ్ ఎన్నికలు అయిపోయి కూడా ముగిసిపోయి కూడా ఒక 6 months 7 months అవుతుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లా పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో కూడా మొత్తం కుంటుపడుతున్నాయి. ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఈ రానున్న ఎన్నికల్లో మొత్తం మద్యానికి బానిసలు అవుతున్నారు, ఓటు అమ్ముకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు కూడా సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలలో ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు? ఓటర్ మహాశయులు వాళ్ళకు ఫస్ట్ ముందుగా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి కూడా నేను దయచేసి వాళ్ళని వేడుకునేది ఏంటంటే మంచిని ఎంచుకోండి, మార్పు తీసుకోండి. ప్రతి గ్రామంలో కూడా పనిచేసి ప్రజల మధ్యలో ఉండేటటువంటి వ్యక్తిని ఎంచుకుంటే ఆ గ్రామం చాలా అభివృద్ధి పదంలో పోతుంది. అది 100%గా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా వాళ్ళకు మనసారా వేడుకుంటున్నాను. దీంట్లో భాగంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలు బ్రేక్ పడడానికి కావచ్చు, లేట్ కావడానికి కావచ్చు, మనం ఎక్కడి వరకు అయితే మనకు తెలిసినంతలో చెప్పాలంటే అక్కడ పైన మోడీ గారు ఉన్నారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారు? మొన్న ఇయ్యాలటప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర వైపు మళ్ళిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కి మళ్ళిచ్చిండు. ఇక్కడ మనకు ఏం లేకుండా చేస్తున్నాడు. అంటే నీకు పార్టీ కావాలన్నా, అంటే నీకు అక్కడ కూటమి కావచ్చు, కూటమి ఉన్నది కాబట్టి నువ్వు అక్కడికి అన్ని రకాలుగా అప్పచెప్పినావు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ కార్యకర్త కావచ్చు, ఓటర్ కూడా ఆలోచన చేస్తున్నారు సార్. ఎందుకంటే గతంలో అంటే టీవీలు లేవు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి టీవీలు, యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి. మీ మీడియా వాళ్ళ ద్వారా అయితే ఇంకా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు కూడా ప్రజల మధ్యకు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఆలోచన చేసేసి మా దగ్గరికి వచ్చేసి ఈ మీడియా మమ్మల్ని ఏ విధంగానైతే, అంటే మాకు అసలు వాస్తవికంగా చెప్పాలంటే మేము మీడియా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఎప్పుడన్నా వస్తుందా అని చెప్పి కలలు కొన్నటువంటి రోజులు ఉన్నాయి. అది ఈ రోజుకు నెరవేరింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఖచ్చితంగా అనుకున్నంత తొందరగా సర్పంచ్ ఎన్నికలు కూడా పెట్టేటటువంటి ఆలోచన ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు, అంటే ఈరోజు కులగణన కావచ్చు, ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. దానికి కాస్త టైం కూడా పడుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అనుకున్నంత తొందరలో పెట్టేసి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి ఏర్పాట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.